హరివిశేష్ సినిమా అంటే లాజిక్, ట్విస్టులు, మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే ఇవన్నీ గ్యారంటీ అనుకునే ఆడియన్స్ ఈసారి థియేటర్ నుంచి బయటికి వచ్చాక ఇంకా ఏదో మిస్సింగ్ అనిపించిందంటే నమ్మగలరా? క్షణం నుంచి హిట్ 2 వరకు తన స్టాండర్డ్ను పెంచుకుంటూ వచ్చిన హరివిశేష్ ఈసారి డెకాయిడ్తో అదే మ్యూజిక్ చేశాడా లేక ప్రేక్షకులను నిరాశపరిచాడా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ సినిమా చూడాలా వద్దా అన్నది మీరే క్లియర్గా నిర్ణయించుకుంటారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండడానికి ఒకే కారణం, శేష్ బ్రాండ్. మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అయ్యిందా లేదా అనేది డీటెయిల్గా చూద్దాం. కథ విషయానికి వస్తే, హరిదాస్ అనే వ్యక్తి రాయలసీమలో హిందూపురం అనే ప్రాంతానికి చెందిన కుర్రాడు. అతడే మన హరివిశేష్. తక్కువ కులానికి చెందిన అతను ఉన్నత కులానికి చెందిన సరస్వతిని ప్రేమిస్తాడు. కానీ వారి ప్రేమ అంత సింపుల్ కాదు. ఒక సంఘటన వాళ్ళిద్దరిని విడదీస్తుంది. అదే కాకుండా హరి జీవితమే మారిపోతుంది. జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న హరి తన పరిస్థితికి సరస్వతినే కారణమని భావిస్తూ ఆమెపై ద్వేషంతో మండిపడుతుంటాడు. అయితే ఇక్కడే కథ టర్నింగ్ అవుతుంది. ఒకరోజు అతనికి జైలు నుంచి తప్పించుకునే అవకాశం వస్తుంది. అక్కడి నుంచి అతని లక్ష్యం ఒక్కటే, సరస్వతిపై ప్రతీకారం తీర్చుకోవడం. కానీ అసలు నిజం ఏమిటి? వాళ్ళ మధ్య ఏం జరిగింది? సరస్వతి నిజంగా తప్పు చేసిందా? సో ఈ వీడియోలో క్లియర్గా రివ్యూ అయితే అండ్ సోది లేకుండా చెప్తా. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు అసలు విషయం సినిమా ఎలా ఉందంటే, మొదట ఒక విషయం క్లియర్గా చెప్పాలి మీకు. ఇది చెత్త సినిమా కాదు, కానీ ఇది హరివిశేష్ స్థాయి సినిమా కూడా కాదు. అంటే సాధారణంగా చూస్తే ఓకే థ్రిల్లర్, కానీ ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే డిసప్పాయింట్. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. స్క్రీన్ ప్లే ఫాస్ట్గా ఉంటుంది. కొన్ని థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ బాగా వర్క్ అయ్యాయి. ముఖ్యంగా జైలు నుంచి ఎస్కేప్ అయ్యే సీన్ హైలైట్. పోలీసులకు చిక్కి మళ్ళీ తప్పించుకునే సీన్ సూపర్. క్లైమాక్స్ 20 నిమిషాలు. అసలు శేష్ మార్కు అక్కడే కనిపిస్తుంది. అక్కడే ఎమోషన్ కూడా వర్క్ అవుతుంది 100%. ఇప్పుడు పెద్ద మైనస్ల గురించి మాట్లాడదాం. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎమోషన్. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, వాళ్ళు విడిపోవడం, హీరోలో ఉన్న కోపం ఇవేవి మనకు ఫీల్ అవ్వవు. అందుకే హీరో ఎందుకు అంతగా రివెంజ్ ఫీల్ అవుతున్నాడో కూడా కన్ఫ్యూజ్గా అనిపించదు. రెండో పెద్ద సమస్య ఏమిటంటే, సినిమా చూస్తున్నప్పుడు కొన్ని ట్విస్టులు ముందుగానే ఊహించగలుగుతాం. అయితే మూడో లాజిక్ ఇష్యూ ఏమిటంటే, కొన్ని సీన్స్ ఫోర్స్డ్గా అనిపిస్తాయి. కథకి కావాలి కాబట్టి ఇలా జరిగింది అన్న ఫీలింగ్ వస్తుంది. నాలుగోది ఏంటంటే క్యారెక్టర్ డిజైన్. హీరో పాత్ర జైల్లో ఒకలా, బయట మరోలా కన్సిస్టెన్సీ మిస్ అయింది అనిపిస్తుంది. ఇక చివరగా ఫ్లాష్ బ్యాక్ చాలా వీక్. అది స్ట్రాంగ్గా ఉంటే సినిమా వేరే లెవెల్కి పోయేది. నటీనటుల విషయానికి వస్తే, హరివిశేష్ మాత్రం ఎప్పటిలాగే డీసెంట్ పర్ఫార్మెన్స్, కానీ రాయలసీమ యాస అంత సూట్ కాలేదు. ఇక మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే, ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈమెనే. ఎమోషన్స్ అద్భుతంగా పండించింది. కొన్ని చోట్ల శేషును కూడా డామినేట్ చేసింది. ఇక ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే, అంచనాలకు తగ్గ పాత్ర కాదు ఆయనది. సునీల్ విషయానికి వస్తే పర్వాలేదు అనిపిస్తుంది. ఇక టెక్నికల్గా సినిమా ఏ విధంగా ఉందంటే, సినిమాటోగ్రఫీ చూస్తే విజువల్స్ చాలా బాగున్నాయి. బీజిఎం మేజర్ హైలైట్ అండ్ థ్రిల్లింగ్ ఫీల్ అవ్వడంలో బీజిఎం చాలా హెల్ప్ చేసింది. ఇక డైలాగ్ విషయానికి వస్తే ఈసారి పంచ్ మిస్ అయిందనిపిస్తుంది. శేష్ సినిమాలో ఉండే మ్యాజిక్, రైటింగ్ ఈసారి కనిపించలేదు. ఇక ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే, ఇది ఒక డీసెంట్ థ్రిల్లర్, కానీ హరివిశేష్ లెవెల్ కాదు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఓకే, ఎక్కువ ఆశలు పెట్టుకుంటే డిసప్పాయింటే. ఇక చివరగా మీరేమంటారు? ఈ సినిమా ఎలా అనిపించింది అండ్ తప్పకుండా కామెంట్లో చెప్పండి.